నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. గోల్కొండ బ్లూ వజ్రం మే 14న జెనీవాలోని వేలం వేయనున్నట్లు క్రిస్టీస్ సంస్థ వెల్లడించింది. 23.24 క్యారెట్ల ఈ నీలి వజ్రం వేలంలో 430 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. గోల్కొండ రాజ్యంలోని వజ్రాల గనుల్లో లభించిన గోల్కొండ బ్లూ వజ్రం రాచ వారసత్వం, విభిన్నమైన నీలిరంగు, 23.24 క్యారెట్ల పరిమాణంతో ఉండడంతో మంచి ధర పలుకుతుంది అని క్రిస్టీస్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రానికి 300 నుండి 430 కోట్ల వరకు ధర రావచ్చు అని అంచనా వేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి రాహుల్ కడాకియా తెలిపారు. గోల్కొండ బ్లూ వజ్రం మొదట్లో ఇండోరు రాజు మహారాజా యశ్వంతరావు హోల్కర్ 2 వద్ద ఉండేది. 1923 సమయంలో చేతికి ధరించే బ్రాస్లెట్లు ఈ వజ్రాన్ని పొదగగా, ఆ తరువాత ఇండోర్ పియర్స్గా పిలిచే మరో 2 వజ్రాలతో కలిపి గోల్కొండ బ్లూగా మార్చి మహారాణి ధరించే హారంలో అమర్చారు. అప్పట్లో ఇండోర్ సందర్శించిన ప్రముఖ ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నాల్డ్ బౌటౌన్ గీసిన చిత్రంలో మహారాణి ఈ నెక్లెస్ను ధరించి ఉండడం గమనార్హం. కాగా 1947లో భారత స్వాతంత్ర అనంతరం ప్రఖ్యాత ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ చేతుల్లోకి వెళ్లిన ఈ వజ్రాన్ని బరోడా మహారాజు కొనుగోలు చేశారు. తిరిగి కొన్నాళ్లకే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లగా తాజాగా జెనీవాలోని 4 సీజన్స్ హోటల్లో వేలానికి పెట్టారు. సాధారణంగా స్వచ్ఛమైన నీలం రంగులో ఉండే వజ్రాలకు డిమాండ్ ఎక్కువ. గోల్కొండ వజ్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. కుతుబ్ షాహీల కాలంలో వజ్రాల వేట విస్తారంగా సాగింది. ఇక్కడి గనుల్లో దాదాపు 1,00,000కు పైగా కార్మికులు పనిచేసేవారట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు డైమండ్ సైతం గోల్కొండ ప్రాంతంలోనే లభించింది. ప్రపంచం మొత్తానికి 2.5 రోజుల పాటు భోజనం పెట్టడానికి ఎంత ఖర్చవుతుందో కోహినూరు వజ్రం విలువ అంతే ఉంటుంది అని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించడం వెనుక గోల్కొండ వజ్రాల విలువను వెల్లడిస్తోంది. కోహినూర్ తర్వాత నిజాం జాకబ్ వజ్రం అతిపెద్దది. స్వచ్ఛత ఆధారంగా డైమండ్ ధర నిర్ణయిస్తారు. గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంతా స్వచ్ఛమైనవి. అవి వజ్రాల వ్యాపారంలో ఎంతో విలువైన టైప్ 2A కేటగిరీకి చెందినవిగా పరిగణిస్తారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు నుంచి ఏపీలోని నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పేర్కొంటారు.